నమస్కారం. ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం, కార్తీక పురాణంలోని 5వ అధ్యాయం కార్తీక మాస వనభోజన మహత్యం. అయితే వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పుకొస్తున్నాడు. ఏమని అంటే, జనక మహారాజా, కార్తీక మాసంలో ఏవేవి ఆచరించాలి, ఏవేవి చెయ్యాలి, ఎలా స్నానం చేయాలి, దీపమహిమ ఏమిటి, ఇలాగా అన్నీ చెప్పుకొచ్చేటప్పటికీ జనక మహారాజుకి మరి ఒక సందేహం కలిగింది. వశిష్ఠ మహర్షి, మీరు చాలా విషయాలు చెప్తూ వచ్చారు, నేను చాలా విషయాలు వింటూ వచ్చాను. అయితే ఈ రోజు అంటే ఈ కార్తీక మాసంలో ఇంకా ఏవేవి చేస్తే మనిషి మంచి పుణ్యాన్ని సంతరించుకుంటాడు, పుణ్యలోకాలకి వెడతాడు, ఇంకా ఇంకా చెప్పండి కార్తీక మాస వ్రతం గురించి అని అడుగుతున్నప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెప్పారంటే, ఈ కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ యథావిధిగా పూజలు జపాలు అవి చేస్తాం కదా. ప్రత్యేకించి విష్ణువాలయంలో భగవద్గీత పారాయణ చేసిన వారికి సాక్షాత్తు విష్ణుమూర్తి వైకుంఠానికి చేరే అవకాశం ఉంది. అందులోనూ 10-11 అధ్యాయాలు మాత్రం తప్పనిసరిగా పారాయణ చెయ్యాలి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పారు. అయితే దానివల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అని జనక మహారాజు అడిగేటప్పటికీ, ఆ 10-11 అధ్యాయాలు భగవద్గీతలో పారాయణ చేయడం వల్ల సాక్షాత్తు వైకుంఠానికి క్షేత్రపాలకులుగా నియామకం పొందడానికి అర్హత పొందుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో గన్నేరు పూలతో విష్ణు పూజ చేస్తారో వారు వైకుంఠానికి చేరుకొని విష్ణువుతో సమానమైన భోగభాగ్యాలను అనుభవిస్తారు అని చెప్తూ చిన్న శ్లోకం కూడా చెప్పారు. యః కార్తీకేసితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవధామం సర్వ పాపై ప్రముచ్యతే. కార్తీక మాసంలో ఎవరైతే వనభోజనం చేస్తారో వారి అన్ని పాపాలు విముక్తి పొంది విష్ణులోకానికి చేరుకుంటారు. జపం, హోమం, పూజ, బ్రాహ్మణ భోజనం, తర్పణాలు చేసిన ఫలితంతో పాటు నీచులతో సహవాసము, నీచులతో సంభాషించిన పాపం కూడా తొలగిపోతుందంట. అది ఎలా తొలగిపోతుందంట? పాము కుబుసం ఎలాగైతే విడుస్తుందో అలాగా మన పాపాలన్నీ తొలగిపోతాయట. అయితే కార్తీక మాసంలో వనభోజనాలు తప్పనిసరిగా చెయ్యాలి. ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి అంటే, అన్ని వృక్షాలతో పాటు ఉసిరిక వృక్షం ఉన్న ప్రదేశంలో మాత్రమే మనం వనభోజనం చెయ్యాలట. అయితే ఉసిరిక చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి విష్ణు స్వరూపంగా భావించి అర్చనలు చేయాలి. ఉసిరి చెట్టు కనబడింది కదా అని అక్కడ గబగబా వెళ్ళి పేట్లు వేసేసుకుని మనం భోజనాలు చేయడం కాదు. దానికి కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. ఆ భోజనంలో కూడా ఏవేవి నిషిద్ధాలో కూడా తెలుసుకొని అవి మాత్రమే మనం భోజనం చేయాలి. భోజనం అనగానే బిర్యానీలు ఇవి అవి కాకుండా ఆర్డర్లు పెట్టుకుని చేసే భోజనం కాదు. మన స్వతసిద్ధంగా సొంతంగా చేసుకుని, ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఒకప్పుడు వనభోజనం ఒక రకంగా, ఇప్పుడు వనభోజనం ఆర్డర్లు పెట్టుకుని తెచ్చుకున్న వనభోజనం మాత్రం ఫలితాన్ని ఇవ్వకపోగా దుష్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. వనభోజనానికి కూడా ఒక నియమనిష్ట ఉంది, అలాగే చేద్దాం. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని పెట్టి విష్ణువు అర్చన చేసి బ్రాహ్మణులను పిలిచి వారికి కూడా అన్ని విధములైన మర్యాదలు చేసి ఉసిరిక చెట్టు కిందే భోజనం చేసి దక్షిణ తాంబూలాలతో ఆ బ్రాహ్మణుణ్ణి సత్కరిస్తే మనం అనుకున్నది స్వామివారి సెలవిచ్చిన పుణ్యం వస్తుందన్నమాట. అయితే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. జనక మహారాజా కార్తీక మాస వ్రతాన్ని వినడంతోనే పాపాల నుంచి విముక్తి చెందిన ఒక చిన్న కథ, దేవదత్తుడి కథను నీకు వివరిస్తాను, సావధానంగా విను అని మహర్షి మొదలుపెట్టారు. పూర్వం కావేరీ నదీ తీరంలో చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేవాడు. నిత్యం దైవారాధన చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు.
అతనికి దేవదత్తుడు అనే కుమారుడు ఉన్నాడు. తల్లిదండ్రుల గారాబం వల్ల చెడు స్నేహాలతో అంటే అన్ని రకాల దురలవాట్లతో ఆ పిల్లవాడు ఇరుగు పొరుగు వారిని బాధిస్తూ వారి చేత నానా మాటలు అనిపించుకుంటూ అతను చేసే అల్లరి ఇది అది అని చెప్పడానికి లేకుండా సప్త వ్యసనాలతో ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండేవాడు. ఎలాగైనా తన కుమారుణ్ణి మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ తన కుమారుడు మంచి మార్గంలోకి రాకపోగా తండ్రిని ఎదిరిస్తూ ఉండేవాడు. ఇలా ఒకరోజు కుమారుణ్ణి పిలిచి, నాయనా, నువ్వు చేసే ఈ చెడు పనుల వల్ల, ఈ చెడు ప్రవర్తన వల్ల నన్ను అందరూ అవమానిస్తున్నారు, నలుగురిలో నిలదీసి అడుగుతున్నారు. కాబట్టి నువ్వు మంచిగా మారి కార్తీక మాస వ్రతం చేసుకుంటూ ఆ నియమాలను పాటించుకుంటూ ఉంటే వేకువజామునే లేచి స్నానం చేసి సంకల్పం చెప్పుకొని నిత్యం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేస్తే దీనివల్ల నీ గతంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షం పొందుతావు అని అనేక విధాలుగా బోధ చేశాడు. అదన్నీ విన్న దేవదత్తుడు వెటకారంగా నవ్వుతూ, నాన్న, స్నానం చేస్తే ఒంటికి ఉన్న మురికిపోతుంది కానీ పాపాలు ఎలా పోతాయి? పూజలు చేయగానే భగవంతుడు కనిపించేస్తాడా? దేవాలయాల్లో దీపం వెలిగిస్తే పుణ్యం ఎలా వస్తుంది? ఆ దీపాలే కనుక ఇంట్లో వెలిగిస్తే వెలుగు వస్తుంది కదా అంటూ తండ్రిని ఎగతాళి చేసుకుంటూ వెటకారంగా సమాధానాలు చెప్పాడు. కుమారుడి సమాధానాలు విన్న దేవశర్మ కార్తీక మాస వ్రతమహత్యాన్ని తోలనాడినందుకు మరింతగా మండిపడ్డాడు. మండిపడి అరణ్యంలో ఎలుక రూపంతో సంచరించు అంటూ కుమారుడికి శాపమిచ్చాడు. దీంతో దేవదత్తుడికి జ్ఞానం వచ్చి, నాన్నగారు, నా తప్పుని మన్నించండి, తరుణోపాయం సూచించండి అని తండ్రి పాదాల మీద పడి శరణు వేడుకున్నాడు. అజ్ఞానంతో దైవంతో సమానమైన మిమ్మల్ని ఎంతో దూషించాను, నా పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చెప్పండి అంటూ తండ్రిని పలు విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు తండ్రి చాలా సంతోషించి శాపం తొలగే మార్గాన్ని కుమారుడికి సూచించాడు. అరణ్యంలో మర్రిచెట్టు త్వరలో ఎలుకగా జీవించే నీకు ఎప్పుడైతే కార్తీక మాస వ్రత మహత్యాన్ని పూర్తిగా వింటావో అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. తండ్రి శాప కారణంగా అప్పటికప్పుడే లేలుకగా మారిన దేవదత్తుడు అరణ్యంలోకి పారిపోయాడు. అక్కడ ఒక మర్రిచెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకొని నివసిస్తూ ఉండేవాడు. అది కావేరీ నదీ తీర పరిసర ప్రాంతము. అక్కడికి భక్తులు నదీ స్నానం కోసం వస్తూ పోతూ శివనామస్మరణ చేస్తూ విష్ణునామస్మరణ చేస్తూ కార్తీక మాస ఫలితాన్ని, వ్రతాన్ని వాళ్ళు ఉచ్చరించుకుంటూ మననం చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉండేవారు. ఆ చెట్టు కింద కాసేపు విశ్రాంతి కూడా తీసుకుంటూ ఉండేవారు. అలా వారి వల్ల ఎన్నో ఆధ్యాత్మిక వచనాలు వినడము, ప్రవచనాలు వినడము, ఎన్నో స్తోత్రాలు, మంత్రాలు ఆ ప్రయాణికుల ద్వారా విన్న ఈ దేవదత్తుడు కొంతకాలానికి విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో ఆ చెట్టు కింద విశ్రమించాడు. అప్పుడే అక్కడికి ఒక బోయవాడు వచ్చాడు. అది కార్తీక మాసం అవ్వడం వల్ల కార్తీక మాస వ్రత మహత్యాన్ని విశ్వామిత్ర మహర్షి తన శిష్యులకు ఉపదేశిస్తున్నాడు. అటుగా వెడుతున్న ఆ బోయవాడు ఆ కథని విని అతనిలో పశ్చాత్తాపం పొంది జ్ఞానం ఉదయించి అతను ఏమని ప్రశ్నించాడు అంటే, ఓ మహాత్మా, మీరెవరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చెప్పే ఈ ప్రవచనం ఏమిటి? నేను అన్నీ విన్నాను కానీ నాకు అంతగా తెలియడం లేదు, నాకు ఒకసారి జ్ఞానబోధన చేస్తారా అని ఈ బోయవాడు విశ్వామిత్రుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు విశ్వామిత్రుడు మహర్షి ఏమన్నాడంటే, నాయనా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే కూర్చుని మేము చెప్పే ఈ కార్తీక మాస వ్రత నియమాలను, నిష్టలను, ఏమేమి చేస్తామో వ్రత కథలను విన్నావంటే నీకు పూర్వజన్మ జ్ఞానం కలిగి ఈ జన్మలో చేసిన పాపాలను నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి మాతో పాటే ఇక్కడ కూర్చో అని విశ్వామిత్ర మహర్షి బోయవాడితో చెప్పాడు. ఆ బోయవాడు కూడా విశ్వామిత్రునితో పాటు వారి శిష్య బృందంతో పాటు కూర్చుని
విశ్వామిత్రుడు చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యాన్ని వింటున్నాడు. త్వరలోంచి ఈ కథని విన్న ఆ దేవదత్తుడు, ఎలుక రూపంలో ఉన్న ఆ దేవదత్తుడు కూడా ఈ కథను విన్నాడు. అయితే విన్న వెంటనే అతనికి బ్రాహ్మణ రూపం వచ్చింది. వచ్చేసిన వెంటనే ఆ స్వామితో, విశ్వామిత్రుడితో, అయ్యా, నాకు మీ కథ వల్ల, మీరు చెప్పే ఈ కార్తీక మాసం కథ వల్ల నా తండ్రి గారు ఇచ్చిన శాప విమోచనం పొంది నేను శివలోకానికి పోతున్నాను అని చెప్పి విశ్వామిత్రుడి దగ్గర సెలవు తీసుకొని ఆ దేవదత్తుడు శివలోకానికి, శివ సాయుధ్యానికి వెళ్ళిపోయాడు. అయితే బోయవాడు కూడా క్రమం తప్పకుండా కార్తీక వ్రతం చేస్తూ అతను మరణించిన తర్వాత ఉత్తమ లోకాలకు చేరుకున్నాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో తెలిసి చేసిన, తెలియక చేసిన ఏ చిన్న కార్యమైనా గొప్ప పుణ్యాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ లోకంలో సిరి సంపదలు, పరలోకంలో శివసన్నిధి కోరుకునేవారు తప్పనిసరిగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పాడు. ఇప్పుడు ఈరోజు 5వ రోజు మనం ఏవేవి నిషిద్ధాలు, ఏవేవి చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ మంత్రం చెప్పాలి, దానివల్ల మనకు వచ్చేదేమిటి చూద్దాం. కార్తీక మాసం 5వ రోజు అనగా పంచమి రోజు నిషిద్ధములైనవి పులుపుతో కూడిన వంటకాలు, నైవేద్యాలు. ఏవి దానము ఇవ్వాలి అంటే స్వయం పాకం, విసినికర్ర. ఏ పూజ అంటే ఏ దేవుణ్ణి మనం పూజించాలి అంటే ఆదిశేషుణ్ణి మనం పూజించాలి. ఆయన యొక్క మంత్రము ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్పాయ నమః. మళ్ళా ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్పాయ నమః అనే ఈ మంత్రాన్ని మనం యథాశక్తి జపించుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చే ఫలితం ఏంటి అంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ నియమ నిబంధనలతో, ఈ సూచనలతో 5వ అధ్యాయము సమాప్తము.